మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. పిల్లలు కాకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి మేడం? మెయిన్ గా ఇప్పుడు లేట్ మ్యారేజెస్ ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. సెటిల్ అవ్వాలి, జాబ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ అలా. మేడం ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్స్ లో కూడా ఈ పిల్లలు కాకపోవడం అనేది ఎక్కువ శాతం చూస్తున్నాం. వీళ్ళకి ఎందుకు ప్రధానంగా జరుగుతుంది మేడం? స్పర్మ్ కౌంట్ అలా తగ్గడము. కంప్యూటర్ ఆల్వేస్ 24 hours బియాండ్ వర్క్ చేస్తుంటారు కాబట్టి. ప్రధానంగా ఏ వయసులో ఎగ్జాక్ట్ ఏ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలంటారు మేడం అమ్మాయిలకి? అబౌవ్ 18 years మ్యారేజ్ చేసుకోవాలి. అబ్బాయిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం? అబ్బాయిలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం జరుగుతుంది. మేడం వాళ్ళు మెయిన్ గా సిజేరియన్స్ చేస్తారు, నార్మల్ డెలివరీ అని లాస్ట్ దాకా సి సెక్షన్ తీసుకొని వెళ్ళడానికి ఓటీకి ట్రై చేస్తారు. ఒక అపవాదనగా క్రియేట్ అవుతుంది. కావడానికి కారణం ఏంటి మేడం? నార్మల్ డెలివరీ చేయాలని మేము మాక్సిమం ట్రై చేస్తాం. పేషెంట్ పుష్ చేయడానికి అసలు సహకరించరు, కోఆపరేట్ చేయరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. సుమన్ టీవీ హెల్త్ ప్రోగ్రామ్ నిమిత్తం ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో చాలా మందికి రకరకాల సమస్యలతో హెల్త్ లో ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రజెంట్ ఉన్న ఫుడ్ కానీ, ప్రజెంట్ ఉన్న పొల్యూషన్ కానీ, ఆహార అలవాట్లు కానీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా పిల్లలు 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 పెళ్ళైనా 5 ఏళ్ళకి కానీ 10 ఏళ్ళకి కానీ పిల్లలు అవ్వకపోవడం చాలా దౌర్భాగ్యం అయిపోయింది. ఇంతకుముందు గతంలో చైల్డ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా పిల్లలు అయ్యేవాళ్ళు. ప్రజెంట్ లేట్ అయి మ్యారేజ్ 25 years 20 years దాటిన తర్వాత చేసుకున్న 25 years లోపు అబ్బాయి చేసుకున్నా కూడా పిల్లలు కావడం లేదు. లేట్ అయి చేసుకున్నా కావడం లేదు, తొందర చేసుకున్నా కావడం లేదు. ఇంతకీ ఏంటి సమస్య? అబ్బాయిలకేమో స్పర్మ్ ఏదో కౌంట్ సరిగా లేదంటారు, అమ్మాయిలకి రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. చిన్న వయసులోనే స్కూల్ లైఫ్ లోనే పీసీఓడి ప్రాబ్లమ్, పీసీఓఎస్ ప్రాబ్లము, ఎర్లీగా 8 years కే బ్లీడింగ్ కావడం. ఇదైతే ఎర్లీగా బ్లీడింగ్ అవడము, మెచ్యూర్డ్ కావడం అనేది చాలా దౌర్భాగ్యమైన స్థితి. 8 years అమ్మాయి మెచ్యూర్డ్ కావడము, దాదాపు 3-4 days 8 days దాకా బ్లడ్ బ్లీడింగ్ అవడం. ఎందుకు ఇంత సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు అనేది, ఇంతకు ఆహార అలవాట్ల కారణమా లేకపోతే ఇంకెలాంటి కారణాలు ఉన్నాయని అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. మేడం గారితోనే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం ఏంటి మేడం ఇంతకు ప్రధానంగా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో గైనకాలజీ అంటే మీకు సంబంధించిన సబ్జెక్ట్ లోనే పిల్లలు కాకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి మేడం? మెయిన్ గా ఇప్పుడు లేట్ మ్యారేజెస్ ఎక్కువ ఉంది కదా, కెరీర్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఓకే మేడం. మనం సెటిల్ అవ్వాలి అనేది అందరిలోనూ, ఈవెన్ టీనేజర్స్ కూడా సెటిల్ అవ్వాలి, జాబ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ అలా ప్లానింగ్ ఉందన్నమాట. ఆల్రెడీ లేట్ మ్యారేజెస్, లేట్ కన్సెప్షన్ అట్లా అవుతుంది. పెయిన్ గా స్ట్రెస్ కూడా ఉంటుంది కదా, స్ట్రెస్ కూడా యాడ్ అవుతుంది వీళ్ళకి దీనిలో. వాళ్ళ స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ లెవెల్స్ డిస్టర్బెన్సెస్ అవుతాయి. ఆ డిస్టర్బెన్సెస్ వల్ల పీరియడ్ సరిగ్గా రాకపోవడం అనేది జరుగుతుంది. మేడం ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్స్ లో కూడా ఈ పిల్లలు కాకపోవడం అనేది ఎక్కువ శాతం చూస్తున్నాం. వీళ్ళకి ఎందుకు ప్రధానంగా జరుగుతుంది మేడం? మేము ఏమైనా స్పర్మ్ కౌంట్ అలా తగ్గడము అట్లా ఉండడం వల్ల జరుగుతుంది. మెయిన్ గా దీంట్లో కూడా మెయిన్ కంప్యూటర్ ఆల్వేస్ కూర్చొని చేయడం వర్క్ ఎక్కువ వేడి అవుతుంది కాబట్టి ఆ స్పర్మ్ కౌంట్ తగ్గడం అలా ఉంటుంది. ప్లస్ వీళ్ళు కంటిన్యూస్ గా అవర్స్ డైలీ 24 hours బియాండ్ వర్క్ చేస్తుంటారు కాబట్టి స్ట్రెస్ యాడ్ అవుతుంది కాబట్టి. మేడం గతంలో చైల్డ్ మ్యారేజ్ అంటే గతంలో నాకు తెలిసి 2000 బ్యాక్ 16 years కి 17 years కి 15 years కి అరౌండ్ పెళ్ళి అయిన రోజులు ఉన్నాయి. దెన్ మెచ్యూర్డ్ అయినారంటే ఆఫ్టర్ 14 years 15 years పెళ్ళి అయినా కూడా పిల్లలు పుట్టేవాళ్ళు. ఎందుకంటే చాలా మందికి 14 years 15 years లోనే అమ్మాయిలో పిల్లలు పుట్టేవాళ్ళు. ఇప్పుడు అరౌండ్ 18 years 19 years పెళ్లి చేసుకున్నా కూడా కొంతమందికి కావడం లేదు. రకరకాల పీసీఓడి ప్రాబ్లము, పీసీఓఎస్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ ప్రాబ్లం రావడానికి గల కారణం ఏంటి మేడం? యాక్చువల్లీ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది టీనేజ్ లో స్టార్ట్ అవుతుంది, కానీ మెయిన్ గా ఐడెంటిఫై మాత్రం అడల్ట్ ఏజ్ లో, రిప్రొడక్టివ్ ఏజ్ లో మనం ఐడెంటిఫై చేస్తున్నాం. మెయిన్ గా పీరియడ్ ఇర్రెగ్యులర్ గా రావడము అప్పుడు ఐడెంటిఫై చేయరు. అది చిన్న మైనర్ ప్రాబ్లం కదా అని చూపించుకోవడం మానేస్తారు. మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ కావడం లేదనే మెయిన్ కంప్లైంట్ అప్పుడు బయటపడుతుంది వాళ్ళకి పీసీఓఎస్ ఉందని. ఈ డయట్ కావచ్చు, హెరిడిటరీ వల్ల కూడా రావచ్చు ఇవి. మెయిన్ గా తినే ఫుడ్, మనము జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం కాబట్టి అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి వస్తుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల
ఇది హార్మోనల్ డిస్టర్బెన్సెస్ బాడీలో జరిగి ఎక్కువ ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. మేడం దానివల్ల ఈ పీసీఓడి వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ అని. మేడం ప్రధానంగా ఒకవేళ పీసీఓడి వచ్చింటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీసీఓడి రాకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి మనము డైట్ ప్లాన్ కరెక్ట్ గా ఉండాలి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి, మేడం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకూడదు, వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. మేడం ఒకవేళ హెరిడిటరీగా ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి అంటే వాళ్ళు దాని తగ్గట్టుగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజెస్ డైలీ 30 minutes అలా చేస్తే సరిపోతుంది. ట్రీట్మెంట్ పరంగా వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మేడం మీరు? ట్రీట్మెంట్ కూడా పెద్దగా ఇది క్యూర్ ఏం కాదు, జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనమాట. మేడం టీనేజ్ లో యాక్నే అలాతో ప్రొడ్యూస్ అవుతారు కాబట్టి పేషెంట్ వాళ్ళకి యాక్నే సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తాం. రిప్రొడక్టివ్ ఏజ్ లో పిల్లలు కావడం లేదనే కన్సీవింగ్ ప్రాబ్లమ్ తో వస్తారు కాబట్టి వాళ్ళకు ఫెర్టిలిటీ మెడికేషన్ ఇస్తాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా యాడ్ ఆన్ అయ్యి ఉంటే వాళ్ళకి మెట్ఫార్మిన్ యాడ్ చేస్తాం. నేను ప్రధానంగా ఏ వయసులో ఎగ్జాక్ట్ ఏ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలంటారు మేడం అమ్మాయిలకి? అబౌవ్ 18 years మ్యారేజ్ చేసుకోవాలి మేడం. ప్రధానంగా అయితే 18 years కి చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ప్రజెంట్ ఉన్న ఎడ్యుకేషన్ లైఫ్ కానీ తల్లిదండ్రులు కూడా కన్ఫామ్ గా చదివేయాలని పిల్లల మీద జాగ్రత్త తీసుకుంటున్నారు. కాబట్టి 10th కంప్లీట్ అయిపోయి 15 years అవుతుంది, ఇంటర్ కంప్లీట్ అయిపోయి 17, డిగ్రీ కంప్లీట్ అయిపోయి 25 అవుతుంది, మళ్ళీ యూజీ అలా పీజీ అలా ఏదైనా అనే లోపు దాదాపు 25 years అవుతుంది. మీ డాక్టర్ కోర్స్ కంప్లీట్ కావాలన్నా మినిమం 25 years పడుతుంది. కానీ ఈ 25 years లైఫ్ స్టైల్లోనే మనం పెళ్లి చేసుకోలేం. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చేసుకుంటాం. కానీ ఏ లైఫ్ స్టైల్ అంటే ఉంటే మనం ఇప్పటికీ కూడా సేఫ్ ఉండగలుగుతాం మేడం? మెయిన్ డైట్ ఇంపార్టెంట్, మంచి ఫుడ్ తీసుకోవాలి, నట్స్ సీడ్స్ తీసుకోవాలన్నమాట. తర్వాత ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. ఓన్లీ ఎక్సర్సైజ్ అనేదే కాదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. మెయిన్ డైలీ ఒక 30 minutes అలా వాకింగ్ చేయాలి. నేను పేషెంట్స్ తో మాట్లాడుతున్నప్పుడు, ఈవెన్ ఎవరైనా జనరల్ పేషెంట్ తో మాట్లాడుతున్నప్పుడు వాకింగ్ చేస్తున్నారా మీరు అంటే, రోజు ఇంట్లోనే వర్క్ చేయడమే పెద్ద వాకింగ్ అయిపోయింది అని అంటుంటారు. వాకింగ్ అంటే ఓన్లీ వర్క్ చేస్తూ వాకింగ్ అనేది కాదు, ఓన్లీ స్పెసిఫిక్ గా ఒక 30 to 40 minutes వాళ్ళు మెయిన్ ఓన్లీ వాకింగ్ కే కేటాయించాలన్నమాట. దాంతో అక్కడ వాళ్ళకి ఫిజికల్ గా ప్లస్ మెంటల్ గా బోత్ కి యూజ్ అవుతుంది అన్నమాట. మేడం ప్రధానంగా మీరు డైట్స్ నట్స్ చెప్పారు, రకరకాలు చెప్పారు, ఓకే మేడం. కానీ ఇంకా ప్రధానంగా ఏదైతే జనరలైజ్డ్ చెప్పే డాక్టర్స్ ఉంటారు, కాదరవల్లి కానీ ఇంకో రకరకాల మంది చాలా మంది ఉంటారు, నేమ్ అనౌన్స్ చేయకోకుండా, వీళ్ళు సోరకాయ తీసుకోవాలి, దోసకాయ తీసుకోవాలి, బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి, ఇవి తీసుకోవడం వల్ల ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రావు, సిరుధాన్యాలు తీసుకోవాలి, అరికలు, సామెలు, అంటుకూరలు, ఊదలు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఫుడ్ హ్యాబిట్స్ దాంట్లోకి తిరిగి చేంజ్ అయితే ఇవన్నీ రావంటారు. ఇది ఇంత వాస్తవేనా మేడం? అలానే కాదు, మామూలుగా ఇవి ఏమంటారు, అరికెలు, సామలు ఒకరికి ఫైబర్ డయట్ అనమాట. ఆ ఫైబర్ డయట్ వల్ల కార్బోహైడ్రేట్ తగ్గుతుంది బాడీలో. ఆ కార్బోహైడ్రేట్ తగ్గడం వల్ల ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వరు. ఆ వెయిట్ గెయిన్ కాకపోవడం వల్ల హార్మోన్స్ అనేవి సమతుల్యంగా ఉంటాయి బాడీలో. మెయిన్ దీనికోసం వాళ్ళు ఫైబర్ డైట్, దాంతో పాటు ఐరన్ ఉంటుంది, ఫైబర్ తో పాటు ఐరన్ ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఈ కారణాలు ఎదుర్కోవడానికి కారణం అంటారు. ఓకే మేడం. దీంతో పాటు అబ్బాయిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం? అబ్బాయిలో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం జరుగుతుంది. వాళ్ళు మెయిన్ గా అలవాట్లు ఉంటాయి కొంతమందికి, ఆల్కహాల్ తీసుకోవడం, సిగరెట్స్ తీసుకోవడం అలా ఉంటాయి. ఇవి తగ్గించుకోవాలి కదా మేడం కంప్లీట్లీ? యాక్చువల్ గా చెకప్ వచ్చినప్పుడు ఎప్పుడు లోపల ఫీమేలే వస్తుంది, మెయిల్ రాదనమాట. మెయిల్ రాడు చెకప్ కి. మీ దగ్గరికి అమ్మాయి వస్తుంది, అబ్బాయి రాడు. పిల్లలు కావాలంటే ఫస్ట్ ఒక అమ్మాయి, తనతో పాటు ఒక అటెండర్ వస్తారు, మదర్ అయితే అత్త, ఎవరు పిల్లలు కాలేదని ఫస్ట్ ఆమె మీదే చూపిస్తారు అన్నమాట ప్రాబ్లం అనేది. ఇట్లా కాదమ్మా, ఎప్పుడైనా ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు రావాలా, రెండు చేతుల్లో కలిస్తేనే కదా చప్పట్లు. ఖచ్చితంగా భర్త వస్తే ఇద్దరికి చెకప్ చేసి చెప్తాం ఎవరిలో ప్రాబ్లం ఉంది, ఇద్దరులో ఏ ప్రాబ్లం ఉందో అట్ ఏ టైం కూడా ట్రీట్మెంట్ అయ్యి తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పి. ఇప్పుడు పిల్లలు అయితే కావడం లేదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడమో, అమ్మాయిలో ప్రాబ్లం ఉండడమో, దాంతో పాటు ఇప్పుడు ఐయుఎఫ్ అని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ లైక్ ఎనిమల్స్ లో ఎలా చేస్తూ ఉంటారు, అలాంటి టెక్నాలజీ ప్రజెంట్ వచ్చింది. ఎలా మేడం దీన్ని చేయించుకోవడం వల్ల అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చాలా మందికి? అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఐయుఐ 40 to 50% సక్సెస్ రేట్ ఉంటుంది. ఈవెన్ ఐవీఎఫ్ కూడా అదే. మెయిన్ గా ట్యూబ్స్ బ్లాక్ అయినాయి, కంప్లీట్ గా స్పర్మ్ లేదు అన్న వాళ్ళకి ఈ హైయర్ మెథడ్స్ వెళ్తారు. ఓకే మేడం. ప్రధానంగా మేడం గైనకాలజీ సబ్జెక్ట్ లో మీ పేషెంట్స్ తో చూసే సిల్లీ డౌట్స్ ఎలా ఉంటాయి మేడం? సిల్లీ డౌట్స్ మేడం, ఫస్ట్ పేషెంట్
నా ప్రెగ్నెంట్ పేషెంట్స్ తీసుకుందాము. మేడం వచ్చారంటే ఫస్ట్ 2-3 months చూయించుకుంటారు. మేడం 4th 5th month రాగానే ఫస్ట్ జెండర్ గురించి అడగడం స్టార్ట్ చేస్తారు. ఓకే, జెండర్ గురించి అడుగుతారా మేడం? అంటే డైరెక్ట్ గా అడిగేది ఇండైరెక్ట్ గా స్టార్ట్ చేస్తారు అనమాట. ఫస్ట్ పాప మేడం, లేదా 2 పాపలు ఉన్నారు మేడం మాకి, అట్లా వాళ్ళే డిసైడ్ చేస్తే మీరు ఏదో ఒకటి చెప్తారు అన్నట్టు. తమ్ముడు పుడుతున్నాడా లేదా ఎవరు పుడుతున్నారు అని సెకండ్ డెలివరీకి అయితే అలా అడుగుతుంటారు మేడం. తర్వాత 7th అలా వచ్చేసరికి ఫస్ట్ నుంచి మీ దగ్గరే చూపించాం మేడం, ఖచ్చితంగా ఇది నార్మల్ డెలివరీ అవుతుందా, ఫస్ట్ 7th month నుంచి మొదలు పెడతారన్నమాట. నార్మల్ డెలివరీ అవుతుందా అది ఇది అని మొదలు పెడతారు. ఫస్ట్ చెప్పిన మన రెగ్యులర్ గా ఫస్ట్ ఎవ్రీ మంత్ ఒక అడ్వైస్ ఇస్తా వస్తాం. ఆ అడ్వైస్ ఏవి ఫాలో అవ్వరు. వాటర్ ఎక్కువ తాగండి అని చెప్పిన చిన్న పాయింట్ కూడా వాళ్ళు ఫాలో అవ్వరు. నేను ప్రతి మంత్ రివ్యూ చేసుకుంటా ఉంటాను. ఫ్రూట్స్ తింటున్నారా అంటే తినడం లేదు, తెచ్చి పెడుతున్నాము తినడం లేదు. ప్రతి హస్బెండ్ ఇదే కంప్లైంట్ చేస్తారు అనమాట. మేడం మేము ఇంట్లో తెచ్చి పెడుతున్నాము, ఆమె తినడం లేదు. నేనేమంటా అంటే మీరు తెచ్చి పెట్టడం కాదు, తెచ్చి పెట్టే వరకు చేస్తున్నారు, ఆమె తింటుందా లేదో కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, డాక్టర్ దగ్గర వచ్చి మనీ స్పెండ్ చేసి మెడిసిన్స్ కి ఖర్చు పెడితే మాత్రం ఇది యూస్ అవ్వదు. మనం అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా మేడం ఈ గైనకాలజిస్ట్ దగ్గర ఎక్కువ శాతం సిజేరియన్స్ చేస్తారు, నార్మల్ డెలివరీ అని లాస్ట్ దాకా, అంటే ఇంకా బెడ్ మీద పెట్టి చేసేదాకా నార్మల్ డెలివరీ అవుతుంది అన్నట్టుగా లాస్ట్ కి ఏదో సి సెక్షన్ తీసుకొని వెళ్ళడానికి ఓటీకి ట్రై చేస్తారు అన్నట్టు వింటాం. ఇంతకీ ఈ కాజ్ ఎందుకు ఎదురవుతుంది మేడం పేషెంట్స్ దగ్గర? మీ మీద ఒక అపవాదనగా క్రియేట్ అవుతుంది, కావడానికి కారణం ఏంటి మేడం? గైనకాలజిస్ట్ గా నార్మల్ డెలివరీ చేయాలని మేము మాక్సిమం ట్రై చేస్తాం మేడం. యాక్చువల్ గా పేషెంట్ ఫస్ట్ ప్రైమరీలో అయితే పుష్ చేయడానికి అసలు సహకరించరు, కోఆపరేట్ చేయరు. మేము చూసిన ఎక్స్పీరియన్స్ లో అసలు వాళ్ళు పుష్ చేయడానికి సహకరించరు. మేము ఎంత మా ఎఫర్ట్స్ కంటిన్యూ ఎఫర్ట్స్ పెడతాం, మా చేత కాదు, మా ఇంకా పేషెంట్ అటెండర్స్ చెప్తుంటారు మా పాప నొప్పులు తట్టుకోలేదులే చేసేయండి అని వాళ్ళు చెప్పడం విన్నాం. కానీ మేము ఎంతసేపు రివర్స్ లో బతిమలాడడం జరిగింది. మేము నార్మల్ ట్రై చేద్దాం, వెయిట్ చేద్దాం అంటే వెయిట్ చేసే ఓపిక ఉండదు. అందులో ఇప్పట్లో ఫస్ట్ పిల్లలు అయినారు కదా, మళ్ళీ నెక్స్ట్ అవుతారా లేదో ఏమో అనే టెన్షన్స్ ఎక్కువ అయిపోయినాయి ప్రజలకి. మళ్ళీ ఈ బేబీకి ఏమైనా అయితే ఇంత ఎవ్రీ మంత్ చెకప్ కి ఖర్చు పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ఇష్యూ జరిగితే ఎట్లా అనేది కూడా వెళ్తున్నారు. సో వాళ్ళు ఈ విషయంలో తొందరపడి డెసిషన్స్ తీసుకుంటున్నారు. పేషెంట్స్ కూడా చేసేసేయండి మేడం అన్నట్టు పేషెంట్స్ దే ఎక్కువ ఫోర్స్ ఉందన్నమాట ఇప్పుడు. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను, పేషెంట్లే ఎక్కువ ఫియర్ తో ఇది చెప్పేస్తున్నారు చేయండి అని విల్లింగ్ ఉన్నారు. అందులో లాస్ట్ వరకు వచ్చిన ఇప్పుడు బేబీ సెకండ్ స్టేజ్ లో చేయడం చాలా కష్టం. సి సెక్షన్ చేయాలంటే చాలా కష్టం. అందులో కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. యూట్రస్ లోపల టేర్ అవ్వడం, ఎక్సెస్ హెవీ బ్లీడింగ్ అవ్వడం, ఇద్దరు ప్రాణాలు కాపాడలేని పరిస్థితిలో చేయాలి. అది బోత్ సర్జన్ కి మదర్ కి రిస్క్ అన్నమాట. ఆ టైంలో వెళ్ళాలి. ప్రధానంగా ఇక్కడ సి సెక్షన్, జనరల్ నార్మల్ డెలివరీకి సి సెక్షన్ కి దీంట్లో నార్మల్ గా చేయడం, దాంట్లో కట్ చేసి చేయడం ఇది చూస్తూ ఉంటాం. దీనికి దానికి తేడాలు ఏ విధంగా ఉంటాయి మేడం? అంటే దీనికి మంచి అని దీని ఏదో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, దాన్ని చేసుకోవడం వల్ల ఏదైనా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఎదుర్కొంటారు మేడం ఫ్యూచర్ లో? అంటే సి సెక్షన్ అనేది పెద్ద కాంప్లికేషన్ ఏం కాదు. ఇప్పట్లో టెక్నిక్స్ ఈజీగా ఉన్నాయి కాబట్టి సర్జరీ ఎంత తొందరగా జరిగిందంటే కాంప్లికేటెడ్ గా లేకుండా జరిగింది. ఒక కోమార్బిడ్ కండిషన్స్ తో జరిగింది అంటేనే కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది తప్ప మామూలుగా ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా జరిగితే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఫ్యూచర్ లో కూడా ఇంతకుముందు చూసాం కదా, ఎవరి ఇంతవరకు కంప్లైంట్ ఏది ఫేస్ చేసింది లేదనమాట. అందరూ ఈవెన్ హెవీ వర్క్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, హెర్నియా వస్తుంది అది ఇది అని అన్నారా. మేము చూసిన కేసెస్ లో ఒకటి కూడా జరిగింది లేదు. పేషెంట్స్ వేసుకోవడం, సి సెక్షన్ చేసుకోవడం వల్ల ఏదో బ్యాక్ స్పైన్ కి ఇచ్చే ఇంజెక్షన్ వల్ల పెయిన్ వస్తుంది, మొయ్యలేము, రకరకాలుగా చాలా మంది డౌట్స్ చెప్తా ఉంటారు. ఇవన్నీ వాస్తవమేనా మేడం? యాక్చువల్ గా మనము ఐవి క్యాన్ లాగా ఇస్తాం కదా, ఐవి క్యాన్ లా ఇస్తాం కదా, ఆ సూది ఎంత పెద్దగా ఉంటుంది దానికన్నా చాలా చిన్న మైన్యూట్ సూది అనమాట. దాని వల్ల అసలు పెయినే రాదు. మెనింజైటిస్ కేస్ లో మనం శాంపుల్ తీసుకోవడానికి దీనికి వేసినప్పుడు ఎన్ని రోజులు పెయిన్ ఉంటుంది మనకు మేడం? అంతే మేడం, 2-3 days వెంటనే వెళ్ళిపోతుంది పెయిన్, ఆ రోజే క్లియర్ అయిపోతుంది. అది అంతకన్నా చిన్న సైజ్ వేసినప్పుడు ఎంత పెయిన్ వస్తుంది? రాదు కదా పెయిన్. కానీ ఎందుకు మేడం ఇది చెప్తా ఉంటారు పెయిన్ వస్తుంది, మా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కదా, డెలివరీస్ అయింటాయి, మాకు రకరకాల
పెయిన్ ఉంటది, ఏదైనా బరువు ఎత్తాలంటే కూడా ఇది ఒక కాస్ లాగా చూపిస్తూ ఉంటారు లేడీస్. వాళ్ళు మెయిన్ గా కాల్షియం టాబ్లెట్స్ వాడరు, మేడం డైట్ సరిగ్గా తీసుకోరు. మేడం ఈవెన్ డెలివరీ తర్వాత కాల్షియం టాబ్లెట్స్ యూస్ చేయాలనే ఐడియా ప్రజల్లో ఇంతవరకు లేదు. మేడం మనం కౌన్సిలింగ్ చేస్తూ చెప్తూ వాడాలంటే కూడా వాడడం లేదు, అడ్వైస్ ఇస్తున్నా వాడడం లేదు. మనం ఫోర్స్ చేసి ఇది వాడడం వల్ల మీకు తర్వాత బాగుంటుంది, బ్యాక్ పెయిన్ ఉండదు, ఏం ఉండదు అంటే కొంతమంది ఎడ్యుకేట్ అయిన వాళ్ళు చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు, వాళ్ళంతా క్లియర్గా ఉంది. నా దగ్గర ఒక పేషెంట్ ఫస్ట్ ఇక్కడే జస్ట్ పత్తికొండలోనే, ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్, ఫస్ట్ నార్మల్ ట్రై చేయాలని చెప్పింది. ఫస్ట్ ఎవ్రీ మంత్ చెకప్ తీసుకే వచ్చాము, మేము నార్మల్కే పెట్టాము అమ్మాయిని. మేమే సరే ఓకే రెడీ. ఆ రోజు పెయిన్స్ వచ్చాయి, అడ్మిట్ అయ్యారు. పెయిన్స్ మైల్డ్ పెయిన్స్, జస్ట్ మైల్డ్ పెయిన్స్, బేర్ చేయాలి కదా. ఆ చిన్న పెయిన్స్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే, అంత నార్మల్ డెలివరీ చేయాలి. నేను హెవీ వర్క్ చేసుకుని ఇట్లానే మాట్లాడుతుంటారు పేషెంట్ ప్రతి ఒక్కరు. మేము హెవీ వర్క్ చేసే వాళ్ళము, మేము కష్టపడే వాళ్ళము, మాకు నార్మలే చేయాలా అని చెప్తారు. పని చేసుకునే వాళ్ళము, కూలికి వెళ్ళే వాళ్ళము అట్లా చెప్తుంటారు. సో మనం ఆమె విల్లింగ్ ప్రకారం నార్మల్ డెలివరీ చేస్తాము, అన్ని బాగున్నాయి, సో మేము నార్మల్ డెలివరీకి చూస్తామని చెప్పాము. మైల్డ్ పెయిన్స్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే, చిన్న పెయిన్స్ జస్ట్ స్టార్టింగ్ వచ్చాయి, వస్తే ఆ హాఫ్ అన్ అవరే బేర్ చేయలేదు. మేము సి సెక్షన్ చేసుకున్నాం, మేము తట్టుకోలేను అని ఆ అమ్మాయి చెప్పింది. వాళ్ళ మదర్ చెప్పారు, నేను చెప్పాను, లేదు మేము నార్మల్ అవుతావు, అన్ని బాగున్నాయి, ప్రతి ఒక్కటి బాగుంది. అందులో ఫస్ట్ క్యాంప్ మాత్రమే నార్మల్ ట్రై చేసేకి వచ్చేది. అన్ని బాగున్నప్పుడు నువ్వు ఈ కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా అవుతావు, పెల్విస్ బాగుంది అన్ని చెప్పాము. లేదు మేడం నాకు చేత కాదు, నేను చేయలేను, నా వల్ల కాదని చెప్పింది. మేము ఒక 1 hour కౌన్సిలింగ్ ఇచ్చాం, అది కూడా నైట్ టైమే కౌన్సిలింగ్ ఇచ్చాం, అయినా విల్లింగ్ లేదు అమ్మాయి. లేదు లాస్ట్ కి అందరు చెప్పిన తర్వాత కూడా వినలేదు. సి సెక్షన్ కి వెళ్ళిన తర్వాత బేబీ ఇద్దరు మదర్ హ్యాపీ. తర్వాత ఆ అమ్మాయి చెప్పింది, మేడం అందరూ బ్యాక్ పెయిన్ ఉంటుందని చెప్పారు, నాకు ఎందుకు బ్యాక్ పెయిన్ లేదు మేడం అని. నువ్వు కరెక్ట్ గా కాల్షియం టాబ్లెట్స్ వాడినావు, డైట్ కరెక్ట్ తీసుకున్నావు, చెప్పిన డైట్ ఫాలో అయినావు, ఈవెన్ డెలివరీ తర్వాత కూడా వాడినావు కాబట్టి కాల్షియం టాబ్లెట్స్, నీకు ఏ పెయిన్ లేదు అని చెప్పాను. మదర్ మిల్క్ సఫిషియెంట్ గా బేబీకి ఇవ్వాలన్నా కాల్షియం పవర్ ఉండాలి మేడం, ఎందుకంటే ఎముకల్లో నుంచి వెళ్ళాలి, దానికి సపోర్ట్ ఇవ్వాల్సి ఉంది కదా మేడం. మెయిన్ మిల్క్ తాగే అలవాటు లేదు మేడం, ఇక్కడ మన సైడ్ రూరల్ సైడ్ మిల్క్ తాగరు మేడం. సఫిషియెంట్ కాల్షియం నాట్ ఓన్లీ మిల్క్ మేడం, మిల్క్ తో పాటు ఏ దాంట్లో ఉంటుంది ఇంకా మేడం, ఇంకా ఏ ఆహార అలవాట్లో ఉంటుంది మేడం కాల్షియం? ఇంకా మనం బోన్స్ మీట్ లో కూడా ఉంటుంది. ఓకే మేడం, ఈ అలోపతి డాక్టర్స్ నువ్వులు తీసుకోవాలి అన్నట్టు చెప్తా ఉంటారు మేడం. ఇది ప్రెగ్నెంట్ టైంలో ఈ రూరల్ ఏరియాస్ లో అపోహ ఏముంటది అంటే నువ్వులు తీసుకోవడం వల్ల అబార్షన్ అవుతుంది అన్నట్టు, వేడి ఎక్కువ అబార్షన్ అవుతుంది అన్నట్టు ఉంది. ఇది వాస్తవమేనా మేడం, లేకపోతే తీసుకోవచ్చా మేడం నువ్వులు? అట్లానే అబార్షన్స్ ఏమి అవ్వవు, బట్ అదొక కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు అప్పుడు వాళ్ళు, పెద్దలు పెట్టారు. అది కొంచెం వేడి చేయడం వల్ల అట్లా అవుతుంది అని చెప్పి, బట్ దాని వల్ల అయితే అబార్షన్స్ అవ్వవు. ఎందుకంటే సఫిషియెంట్ కాల్షియం, చాలా కాల్షియం ఉంటుంది మేడం. నువ్వులు అంటే కంప్లీట్లీ కాల్షియం, మంచి ఫుడ్, అది తీసుకోవడం వల్ల మదర్ బేబీకి సఫిషియెంట్ మిల్క్ ఇవ్వగలుగుతుంది, తను కూడా యాక్టివ్ ఉంటుంది. నాకు తెలిసి మిల్క్ కొద్ది కూడా సఫిషియెంట్ కాల్షియం నువ్వుల్లోనే దొరుకుతుంది. దీనివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది మేడం? ఏముండదు, బేబీకి కానీ లేకపోతే మదర్ కి కానీ ఏముండదు. చివరిగా యాజ్ ఎ సీనియర్ గైనకాలజిస్ట్ గా ప్రజెంట్ ఉన్న యంగర్స్ కి ఎలాంటి సజెషన్స్ ఇవ్వబోతారు మేడం? మెయిన్ గా టీనేజ్ లో క్లినిక్ వచ్చే పేషెంట్స్ అడుగుతుంటారు, వాళ్ళకి ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో వస్తుంటారు. అలా పీరియడ్స్ కరెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ చెప్పడం ఏం జరుగుతుంది అంటే, మేము మా పాప మ్యారేజ్ పెట్టుకున్నామని చెప్తారు టీనేజ్. నేను వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు అలా చెప్పినప్పుడు అంటారు, ఇంత తొందరగా ఎందుకు మా మ్యారేజ్ చేయడము, చిన్న పాప కదా, మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యిందంటే వెంటనే కాంప్లికేషన్స్ వస్తాయి, బ్లీడింగ్ కావడము, అబార్షన్లు కావడము, ఇంత చిన్న వయసుకే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, యాక్చువల్గా ఇన్ని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు కదా, మళ్ళీ పెట్టుకోవచ్చు కదా అంటే, మదర్ కన్నా ముందే వాళ్ళ డాటరే చెప్తుంది, మేడం ఇంతకన్నా మంచి సంబంధం మళ్ళీ తేవాలంటే ఎవరు తెస్తారు మేడం అని చెప్పడం. నేను ఆశ్చర్యపోయాను అనమాట. అమ్మాయే చెప్పడం నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. సో టీనేజర్స్ ఈ ఆప్షన్ మళ్ళీ రాదనుకుంటూ లైఫ్ ని రిస్క్ చేయడం మంచిది కాదు. సో మనం రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం మన లైఫ్ డెసిషన్ కాబట్టి
కరెక్ట్ గా డెసిషన్ తీసుకోండి. మేడం సంబంధాలు ఏవైనా వస్తాయి, మనం మంచి పొజిషన్ లో ఉంటే ఇంకా మంచి సంబంధం వస్తుంది, బెటర్ పొజిషన్ లో ఉంటాము. ఏదో మంచి సంబంధం రాదని ఇప్పుడే మ్యారేజ్ చేసుకొని లైఫ్ రిస్క్ చేయొద్దని చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ ఇంకో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.